అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. ఈరోజు దేవుని మాట చూద్దాం. ముందుగా ఒకరోజు యేసుప్రభు వారు తన శిష్యుడికి బోధించుకుంటున్నారు. తన శిష్యుడికి చెప్తున్నారు, బోధిస్తున్నారు. ఇదో మీరు ఎలా ఉండండి, ఇలా చెయ్యండి, పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా పని చెయ్యండి అని ఒక చోట ఆయన బోధిస్తూ ఉంటే అప్పటి యేసు ఉన్నారని తెలుసుకొని కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అందరూ ఒక ఆయన ధర్మశాస్త్ర ఉపదేశితుడు తెలిసి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఆయన చుట్టుపడుద్దాము, ఆయన ఇబ్బంది పెడతాము, ఆయన ఏం సమాధానం చెప్తారా? చెప్పలేదు. నేను ధర్మశాస్త్ర ఉపదేశితుని కదా, ఆయన నేను అదే ప్రశ్న సమాధానం చెప్పలేదు అని అనుకొని వీరిని చుట్టుపడుద్దాం అనుకొని ఆయన్ని ఒక ప్రశ్న అడిగాడు. ఆయన శిష్యుడు బోధిస్తూ ఉంటే సడన్గా లేచి ఆ ధర్మశాస్త్ర ఉపదేశితుడు అంటే ధర్మశాస్త్రాన్ని మోస గ్రంథాన్ని యూదులకి పెద్దలకి ఇజ్రాయేలు పెద్దలకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా పోరాడాలి, ప్రతిదీ పద్ధతులు, నియమాలు, పద్ధతులు, ఆజ్ఞలు, పదాజ్ఞలు, విశ్రాంతి దినం అంటే ఏంటి, సబ్బాత దినం అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇలాంటివన్నీ బోధించేది ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటారు. శాస్త్రి అంటారు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అలాంటి వ్యక్తి మంచి జ్ఞానవంతుడు, మంచి తెలియనివాడు, అన్నీ తెలిసినవాడు. ఆ వ్యక్తి తెలిసి బోధతడా నిత్య జీవనకు వారసుడు అవుతాడు, నేనేం చదివానని ఆయనను శోధించుచు అడిగాను అని బైబిల్ చెప్తుంది. శోధించుచు అని అడిగాడు. అందుకు ఆయన ధర్మశాస్త్రం అంది ఎన్ని రాజుబడి ఉన్నది, నేనేమి చదువుతున్నారని అతను అడిగాడు. చూసారా, కొన్నిసార్లు ప్రశ్నే సమాధానం ఉంటుంది. యేసుప్రభు వారు మాట్లాడే పద్ధతిలో ఇదో పద్ధతి, ప్రశ్నే వేసేవారు ఆయన. తర్వాత అందులోనే వారికి సమాధానం దొరికేది, మళ్ళీ మాట్లాడలేకపోయేవారు చాలాసార్లు. మనం కూడా దేవుని జ్ఞానంతో కొన్నిసార్లు మాట్లాడాలనుకున్నప్పుడు దేవుని జ్ఞానంతో మాట్లాడాలి. అయితే ఆయన నువ్వేం చదువుతున్నావు, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశిస్తావు కదా, నువ్వు అందరికీ బోధిస్తావు కదా, అసలు నీ ధర్మశాస్త్రం నువ్వేం చెప్తుంది, నువ్వేం చదువుతున్నావు అని అతను అడిగాడు. అతడు దేనైనా ప్రభువుని నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపదాన్ని, నిన్ను బదే నీ ప్రభువాన్ని ప్రేమింపదాన్ని రాజబడి ఉన్నదని చెప్పాను. ఆయన చెప్పారు, ఇలా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, అలాగే నిన్ను బది నీ ప్రభువాన్ని ప్రేమించాలని ఆయన ఒక ప్రధానమైన ఆజ్ఞ యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు అది ప్రశ్నది. అందుకు ఆయన అంటే అందుకు ఆయన నువ్వు చదివా ఉత్తరించుతుంది. చూసారా, ఆయన యేసుప్రభు మాట్లాడే విధానం గమనించాలి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు బాగా ఉత్తరించావు, చదివా ఉత్తరించావు అంటే ఆయన్ని పొగుతున్నది. అలాగే చదువు అప్పుడు జీవించలేదని అతనితో చెప్పాను. అయితే చూసారా, నువ్వు ఏదైతే చెప్తావో నువ్వు చెప్తున్నావా, అలా ఉంది, అలా చెయ్యాలని చెప్తున్నావు, నువ్వు చెప్పను అలా తెలుస్తుందా, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశిస్తుందా, నీకు చెప్పను అలా తెలుస్తుందా, అలా చెల్లు అని చాలా సింపుల్గా, చాలా తెలుగుగా వారు ఆయనకి లోపల అర్థమయ్యేలాగా సింపుల్గా బోధించాడు. అలా చెల్లని సింపుల్గా చెప్పాడు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచపోయిన బోధి అతడు అవును దాన్ని నా పొదువా కాదని వేసినదని, నేను చేసేస్తున్నాను, నేను నీతిమంతుని, నా గురించి నీకు తెలీదు అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ నా పొదువా రాదు అని ఒక ప్రశ్న వేసాడు. మరి అంత తెలుసు ఇట్లా నేను
అప్పుడు యేసుప్రభువారు ఆయనకు అర్థమయ్యే రీతిలో ఉపమానం చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ లోకాసువార్త 10వ అధ్యాయము 25 నుంచి ఉంటుందండి. మీరు చూడండి. ఆయన అప్పుడు ఒక ఉపమానం చెప్పారు. మన వింటున్నాం కదా ఉపమానాలు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశపడితే ఇది ఉపమానం ఆయన చెప్పారు. అందుకేసు ఇత్తనను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలో దిగి వెళ్తూ దొంగల చేతిలో చిత్తను. వారు అతని బట్టలు దోచుకొని అతను పొత్తి పొరపానంతో విడిచిపోలేదు. అప్పుడు యాజకుడు ఆ తోడను వెళ్ళుట తపస్టించను. అతను చూసి తప్పదా పోదెను. అలాగనే వేరే ఒకరు ఆ చోటుకు వచ్చి చూసి తప్పదా పోదెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోలుతూ అతడు పరిన్న చోటకి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దద్దలకు పోసి నూనెలు ద్రాక్షరసము పోసి అతని దాజములను తట్టి తన వాహనం మీద ఎత్తించి ఒక పూతపూరి వాని ఇంటికి తీసుకొని పోయాను. వాహనం అంటే దారిదండి. అప్పుడు వాహనాలు లేవు. తీసుకొని పోయి అతను పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు ఇచ్చి 2 దేనారం అంటే ₹1. దేనారం అంటే ₹1 మనం చదువుకున్నాం. తీసి ఆ పూతపూరి వాడిని తెచ్చి ఇతను పరామర్శించను. మీరు ఇంత ఏమైనాను భక్తి చేసిన వేళ నేను మళ్ళా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిత్తిన వాడికి ముగ్గురిలో ఎవరు పొరువాడు ఆయనను నీకు తోచుతున్నది అని యేసు అతడు అతని మీద జాలి పడిన వాడే అనను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగ చెయ్యనని అతనితో చెప్పాను. తర్వాత ఇంకేం మాట్లాడలేదండి. ఈ ఉపమానము చెప్పిన తర్వాత అతనికి అర్థమైపోయింది. యాజకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు వేరేలు వీళ్ళందరూ చెప్తారేదని చెయ్యరు. ఇది బైబిల్లో మనకి లోకాసువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు ఉంటుంది. మంచి సమరయుడు అనే స్టోరీ ఏంటిది. మంచి సమరయుడు ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక స్టోరీ. యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో అత్యంత మంచి ఉపమానం ఇది. ఇది చాలా జాగ్రత్తగా ప్రతి పరిస్థితికి ఉపయోగపడేది. అర్థం చేసుకోవలసింది. మనము ఎప్పుడైతే మర్చిపోకూడని ఉపమానం ఇది. ఇది మన జీవితానికి ఎంతో ఉపయోగపడేది. మనము ఆయన స్వరూపంలో మారాలి అంటే మనం చెప్పేవారుగా కాదంతా దేవుని ప్రేమ చూపించేవారుగా ఉండాలి అంటే ఇది ఉపమానం మనకు ఎంతో ఉపయోగపడేది. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇలా లేదు, నువ్వు అలా చెల్లి అని చెప్పారు. అంత పెద్ద బోధకుడికి ధర్మశాస్త్రం ఉపయోగించిన వాటి చెప్పాలంటే ఆయన దగ్గర వేస్తుంది ఏమీ కాదు. ఈయన గొప్ప అప్పుడే స్టార్ట్ చేశాడు బోధ అనేది ఏదైనా. కానీ ఆయన అప్పుడే ఎన్నో ఉపదేశిస్తుంది కదా. మొత్తం ఎంతో అవపోసం పోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నువ్వు చెప్పేదని చెయ్యవు, నీ బోధ లేకున్నది, నీ ప్రవర్తన లేకున్నది, ఆ సమరేది చేసినప్పుడు నువ్వు చెయ్యదు అని ఆయన చెప్పిన తర్వాత ఆయన మరి ఏమీ మాట్లాడలేదు. ఈ ఉపమానం ద్వారా యేసుప్రభు వారు ఆ రోజు వాడితే ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి చూద్దాం. దేంతో మనతో మాట్లాడాలనుకుంది, మనల్ని మార్చాలనుకుంటున్నా, మనం ఎప్పుడు తప్పిపోతున్నామో ఇది మంచి సమరయుడు మనకి ఎలా ఒక ఆదర్శంగా ఉన్నారో, మనం ఎలా జీవించాలో మనకి చెప్తున్నారు. పొరుగువాడు ఈ ఉపమానంలో పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు అంటే మన ఇంటి పక్కన ఉండేవాడా, మన పొలమా, మన మతమా, మన జాతికి చెందినవాడా? పానే కాదు. ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, మన తల్ల ముందు ఎవరైతే ఇబ్బందికరు ఉంటారో అలాంటి వారే కదా మన పొరుగువారు. మన ఉప్పు సహాయం ఎవరు చేద్దామని చూస్తాం? మనకు నచ్చిన వాళ్ళకి, మన మాట ఆడిన వారికి,
మన మన తందాన తాన అన్ని వాళ్ళకి మనం ఏం చేసిన రైతు నువ్వు తోపు నువ్వు తుదుము అని మాట్లాడితే మనం సహాయం చేయాలి అనుకుంటాం. కానీ నిజమైన కష్టాల్లో ఉన్నవారికి, నిజమైన ఇబ్బందులు ఉన్నవారికి మనం సహాయం చేయాలని ఎప్పుడు అనుకోము. ఇక్కడ ఆ సమరేది యూదుడికి పడదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే యూదుడు శత్రువు, ఆ సమరేదికి శత్రువు. ఎందుకంటే ఆ సమరేది మరి దారుణంగా చూస్తుంది. ఇది మనం చూస్తాం కదా, యేసుప్రభు వారు సమరేస్త్రితో మాట్లాడినప్పుడు వారి పరిస్థితి ఎలాంటిదో వారు ఆయన వెళ్ళి సమరేస్త్రితో మాట్లాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అంటే అలాంటి పరిస్థితి వారు ఊళ్ళతో వెళ్ళరు, వారు తెచ్చింది తినరు, వారు మొపాలు చూడరు, వారితో సావాసం చేయరు. చాలా దారుణమైన విదర్శ ఉన్న రోజులు ఇప్పటికే కొన్ని చోట్ల ఉన్నాయి అనుకోండి. అలాంటి సమరేదు యూదుడికి సహాయం చేశారు. చూసారా ఎంత గొప్ప విషయమో. పొరుగువారు అంటే ఎంతసేపు మనకు మేలు చేసినోడు, మనకు మంచి చేసినోడు ఇలాంటి వారే కాదండి. మనకు హాని చేసినదైనా, మన శత్రువుదైనా, మనకు ఇబ్బంది తెచ్చినదైనా, ఎవరిదైనా మనం సహాయం చేయాలని ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే తిరుగులేని భక్తి వ్యర్థమైంది. నాకు భక్తి ఉంది, నేను మంచిగా భక్తి చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను బైబిల్ బోధిస్తాను, బైబిల్ చదువుతాను, నేను ఎన్నెన్నో చేస్తాను. ఎందుకు? తిరుగులేని విశ్వాసం మొత్తమైన బైబిల్ చెప్తుంది. తిరుగులేని భక్తి వ్యర్థమైన బైబిల్ చెప్తుంది. తిరుగులేని భక్తి యాజకుడు లేదు ఆచార్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ప్రేమను చూపలేకపోలేదు. చూడండి, యాజకుడు వెళ్ళాడు, లేదు వెళ్ళాడు. యాజకుడు ఏం చేస్తాడు? దేవుని పని చేస్తాడు. దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇలా దేవునితో నైవేద్య పెద్దాలు ఎన్నో ఇస్తారు. దేవుని దగ్గర ఉండి వాళ్ళు దేవుని పని చేస్తారు, కానీ మనిషిని ప్రేమించలేకపోయారు. అలాగే లేదు మందిరం పని చేస్తారు. ఎప్పుడు యాజకుడు లేదు అంటే గమనించాలి. యాజకుడు దేవుని పని చేస్తారు, లేదు మందిరం పని చేస్తారు. యాజకుడు కూడా లేదే. కాకపోతే యాజకులు అహరోను సంతానం నుంచి వస్తారు. లేదు అందరూ యాజకులు అవ్వలేదు, ఓన్లీ అహరోను సంతానం వాళ్ళే యాజకులు అవుతారు. అలా అది మనం గమనించుకోవాలి. లేదు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు, మనిషిని వదిలేశాడు. మనిషిని ప్రేమించదంత, మనిషికి జాతి చూపించదంత, మనిషికి ఆలోచన పెట్టదంత. నేను ఎంత భక్తి చేస్తుంది ఎందుకు, నువ్వు ఎంత భక్తి చేస్తుంది ఎందుకు, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తుంది ఎందుకు. అందుకే అంతా కదా, నువ్వు ముందు వెళ్ళి సమాధానం పడి అప్పుడు వచ్చి ప్రార్థించే, అప్పుడు వచ్చి నీ తాను పట్టించు అని బైబిల్ చెప్తుంది. కానీ దినాల్లో ఆ రోజుల్లో ఆ యాజకులు లాగా, ఆ లేదులు లాగా, ఆ ధర్మశాస్త్ర ఉపదేశాలు లాగా కొంతమంది కలిసి ఉంటున్నారండి. వీరు ఎంతసేపు మనుషులు ఇబ్బంది పెట్టడము, మనుషుల ద్వారా పొందుకొని చూస్తారని. నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆదుకున్నాము, చూద్దాము. ఒకప్పుడు చేసేది, ఒకప్పుడు మిషనరీస్ అని, ఒకప్పుడు లేని ప్రాంతాలు వెళ్ళి చదువు పెట్టడము చేసేది. ఈరోజు ఎలా కాదు, స్వార్థంతో ఉన్న పనులు చేస్తున్నారు. వాళ్ళే ఎంతసేపు వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, సువార్తలు అని చెప్పి, దేవుని పని అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు వేసిన రస్తలు, వాళ్ళు పెట్టిన లైసెన్స్, వాళ్ళు చేస్తున్న హందులు, ఆపాతాలు, ఇవన్నీ దేనికి అనేక మంది ఆటతో చచ్చిపోతున్నారు, అనేక మంది ఇబ్బందులతో చచ్చిపోతున్నారు. వాళ్ళకి సహాయం చేస్తానని ఆ క్రీస్తు మనసు చాలామంది తెలియదు. ఈ రోజుల్లో నేను ఎంతసేపు కొత్త బట్ట తెచ్చాలి, మంచి పాలు వాడాలి, మంచి మంచి బళ్ళు వాడాలి, నా ఇల్లు లగ్జరీగా ఉండాలి. ఇదే సాతాను వేసిన ఒక చేపలో పడిపోయి రుచితలే జీవిస్తున్నారు. అదే సంఘంలో మంచి చీర లేక, మంచి బట్టలు లేక, మంచి తిండి లేక అనేక మంది ఉంటే మనం మాత్రం రోజుకో చీర, రోజుకో డ్రెస్సు, రోజుకో కొత్త బట్టలు ఎలా వస్తుందా మనసు? నీకు ఎక్కడుంది జాలి, నీకు ఎక్కడుంది ప్రేమ? ఎంతసేపు నీకోసమేనా? బైబిల్ చెప్తుంది
నీ సొంత తాలేదే చూసుకోపు, దేవుని తాలేదో చూడు, దేవుని మనసుపై ఉందని బైబిల్ ఎన్నో ఇస్తారు. మనతో హెచ్చరిస్తున్నా మనం పట్టించబోతుంది. పిల్లలేని బట్టి వ్యర్థమని బైబిల్ చెప్తుంది. పిల్లలేని బట్టి నువ్వు ఎంత చేసినా అది వ్యర్థమని దేవుని చెప్తున్నారు. అలాగే హద్దులు లేని ప్రేమ చూపించదండి ఎవరు? సమరయుడు. సమరయుడు హద్దులు పెట్టుకోలేదు తన ప్రేమకి. జాతి మతాలు సరిహద్దులు దాటి శత్రువుని బాధించబడే రూపినికి సహాయం చేశాడు. ప్రేమ, పొలం, మతం, ప్రాంతాలని సరిహద్దులు పెట్టుకోలేదు. ఎంత అసలు అది ఎత్తి హద్దులన్నీ చేపేసి నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, మనకి కొన్ని హద్దులు ఉంటాయి, మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పటికి మనం వెళ్ళాలా, వాళ్ళ దగ్గర మనం వెళ్ళాలా, అంత తిండదు మనం తినాలా, లేదా మన జీవితాల్లో చాలా హద్దులు ఉంటాయి. హద్దులు పెట్టుకోపు. నీ దగ్గర పనిచేసేవాడు పెండ స్వాధీనైనా వారి దగ్గర తెలమనే దేవుని చెప్తారు. వారి తమ్మల పాటలో ఉన్నా, లేదా ముదుపు వాళ్ళలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నీకు దేవుడు సహాయం చేయమంటే నువ్వు చెయ్యాలి. నువ్వు హద్దులు పెట్టుకోవాలి. నువ్వు చూపించే ప్రేమకి, నువ్వు చూపించే జాతికి ఇది సరిపోద్దదే, ఇంతవరకు చాలుదే, ప్రేమ నిత్యంలో చాలుదే. నిజమైన ప్రేమకు హద్దులు ఉందో, దేవుని ప్రేమకి హద్దులు ఉందో. ఆ సమలేదు హద్దులు పెట్టుకోలేదు, హద్దులు లేని ప్రేమ చూపించాడు. అదే చివరగా పరిపూర్ణ సహాయం చేశాడండి ఎవరు? సమలేదు. పరిపూర్ణ సహాయం. ఈరోజు మన సహాయం కొంతవరకే ఉంటుంది. ఒకసారి చేసి మళ్ళీ రెండోసారి వాళ్ళు సహాయం చేస్తే నేను చేయలేను, నేను ఇవ్వలేను, నేను పెట్టలేను అనేటట్టే ఉంటుందని పరిపూర్ణ సహాయము. అలాగే కొంతమంది కొన్ని సహాయాలు చేస్తారు, అంతే ఎంతైనట్టు ముట్టైనట్టు ఇలా చేస్తారు, అడతారు. పరిపూర్ణ సహాయం చేయరాలి దేవుని మనసు. యేసుప్రభు మన పేరు చేసిన పరిపూర్ణంగా చేస్తారు. ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసం పరిపూర్ణత చూపించాడండి. మీరు పరలోక తండ్రి పరిపూర్ణ పంప నిజంగా పరిపూర్ణలేదు ఉందని బైబిల్ చెప్తుంది. సమలేదు పరిపూర్ణ సహాయం ఎలా చేశాడు? ఆయన తీసుకొని వెళ్ళి తన బాధ్యత మీద ఎత్తించుకొని పోతపోయి ఇంటికి వెళ్ళి నూనె రాచి దాసదాసం రాచి భార్యది పట్టి ఆయనకి ఎంతో ఒక మంచి సహాయం చేసి తర్వాత ఆ రోజంతా ఆయనతో ఉంది. మరుసటి రోజు తెరిచి 2 దేనారాలు అంటే ఒక దేనాలు ఒక రోజు పూరి. ఆయన సమలేదు, డబ్బు మీద కాదు, ఆయన దగ్గర పెద్ద అంత ఆస్తిపరులు కాదు. ఆయన ఏదో పని మీద వెళ్తున్నారు. తన పిల్లలతో, తన భార్యతో, తన కుటుంబంతో ఏదో పట్టుకెళ్ళాలి నా పరిస్థితి అని అదన్నీ పక్కన పెట్టి పరిపూర్ణ సహాయం చేసి 2 రోజుల పూరి ఆయన కోసం ఇచ్చి ఆయనతో రాత్రంతా ఉంది. ఆయన జాగ్రత్తగా చూసుకొని, బాబు నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తాను, ఇంత ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను అని చెప్పి ఆ పూతపూని వద్ద పెట్టి వెళ్ళారండి. ఇదేంటి పరిపూర్ణ సహాయం అంటే. ఈరోజు నీరు ఆ పరిపూర్ణ సహాయం చేసే మనసు ఉందా? ఆ సమరేది ఒక మనసు నీలో ఉందా? ఆ ధర్మశాస్త్ర ఉపదేశపతి చెప్పినట్టే దేవుడు నీకు కూడా చెప్తున్నారు. నువ్వు పరిపూర్ణ సహాయం పరిపొందు, దేవుని ప్రేమ పరిపొందు, దేవుని జాలి పరిపొందు, మంచి మనిషిగా బతుకు. నేను చెప్పినది చెయ్యు. నీ ప్రార్థనలు, నీ భక్తి, నీ సావాసం నేను ఇదిపోకపోలేదు. మనిషిని ప్రేమించు, మనిషిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా మనిషిని ప్రేమించు. నువ్వు మనిషిని ప్రేమించాలి అంటే ఆ పైనిచ్చిన ఆజ్ఞ నువ్వు ముందు బాగా చెయ్యాలి. నీ మనసు నిండా, నీ హృదయం నిండా, నీ ఆత్మ నిండా నీ దేవుడు ఉంటే నువ్వు పరిపూర్ణ సహాయం, పరిపూర్ణ జాతి, పరిపూర్ణ ప్రేమ చూపగలవు సమరేలాగా. ఆ సమరేలుడు చేసే విధంగా మనం చెయ్యాలి. తన హృదయంలో దేవుని మీద ఆశ ఉంది, తన హృదయంలో దేవుని ఉన్నారు, అందుకే ఆయన చెయ్యలేదు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు, జాతకుడు, లేడు తన హృదయంలో దేవుని లేదు, హృదయంలో ఆశ లేదు, దేవుని పద్ధతి చెయ్యాలని.
దళితుల దత్తి మాత్రం చాలా ఉంది. ఈరోజు నువ్వు కూడా దళితుల దత్తి చూపించేవాడుగా ఉన్నావా? హృదయంలో దేవుని మీద ఆశతో ఉన్నావా? హృదయంలో దేవుని మీద ఆశతో ఉంటే నీ ప్రవర్తన మారుతుంది, నీ పద్ధతి మారుతుంది. అలా ఉందామా? దేవుడు మరొకసారి ఉపమానం ద్వారా మనది హెచ్చరించాడు కాబట్టి మనము పరిపూర్ణ సహాయంతో, హద్దు లేని ప్రేమతో, పరిపూర్ణ సహాయంతో ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు మా సహాయం చేయండి. ఈ రోజు నుంచి మంచి సమయంగా మేము ఉండడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు మాకు అడ్రస్తాయి ప్రభు, ఎలా ఉండబోదు, అలా ఉండబోదు, ఎలా చేయబోదు, అలా చేయబోదని మేము హద్దు లేని ప్రేమించడానికి మాకు సహాయం చేయించానని, అతి జీవితం మేము ఉండడానికి మాకు సహాయం చేయించానని, సహాయం ఇస్తున్నందుకు చెల్లించుకుంటూ వేసినాను అరుస్తున్నాను తండ్రి. ఆమేన్.